తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో 500 మందికి ఆన్లైన్ ద్వారా లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం, సౌందర్య లహరి, శివానంద లహరి, మూక పంచసతి, నారాయణము, భగవద్గీత, భారతము, రామాయణము, అందరికీ చాలా ఇష్టమైన సుందరాకాండ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంతోమందికి నేర్పుతున్నారు మన విశ్వజన్ని. విదేశాల్లో పత్రికలకు కూడా ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తారు. ఏ దేశం వారికి? ఫ్రాన్స్. అక్కడున్న వారికి తమిళ్ మ్యాగజైన్ వస్తుంది అక్కడ. దానికి నేను ఇక్కడి నుంచి రాసి పంపిస్తాను. ఇక్కడి నుంచి రాసి పంపిస్తా. అవును. అసలు ఎన్ని విశేషాలు ఉన్నాయి, మాకు తెలియని విశేషాలు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ముందు ముందు అన్నీ బయటకు తీస్తా నేను. తెలియాలి కదా నీ గురించి కూడా. నువ్వు చెప్తున్నావు అంటే మేము వింటున్నాం, కానీ నీకు ఇన్ని కళలు ఆ అమ్మవారు ఇంత చిన్న వయసులో ఇచ్చేసిందంటే చాలా చాలా సంతోషం. నీ పూర్వజన్మ పుణ్యం. అందుకనే ఈ జన్మలో మనం సాధన చేస్తూ ఉంటే వచ్చే జన్మలో మనం ఇంకా ముందుగానే మేల్కుంటాం. చిన్న వయసు నుంచే వచ్చేస్తూ ఉంటాం పైకి. ఇంకా ఒక వయసు అయిపోయిందిలే మనకెందుకులే అనుకుంటే కాదు. మన జీవం ఊపిరి ఉన్నంత వరకు మన సాధన మనతోనే ఉండాలి. మనకి ఎన్ని టాలెంట్స్ ఉంటే అది బయటకి తీసుకుని వచ్చే మీలాగా వాళ్ళు కూడా ఉండాలి కదా ఆంటీ. లేకపోతే నాతోనే ఉండి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మీ ద్వారా అందరికీ తెలుస్తుంది. అంటే మన ఒక వయసు అయినా మనకెందుకులే అనుకోకుండా మనం సాధనలో ఉంటే మరి జన్మలో ఎలా పుడతామో ఏమో తెలియదు. ఒకవేళ మానవ జన్మే వచ్చిందనుకో అమ్మ, చిన్న వయసు నుంచి అన్ని అద్భుతాలు నీలానే అన్ని ఇన్ని రకాలు వచ్చు అంటే అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించే విషయం. లలిత సహస్రనామాలు తెలుసు, విష్ణు సహస్రనామాలు తెలుసు, సౌందర్య లహరి తెలుసు, శివానంద లహరి తెలుసు. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మూక పంచసతి, నారాయణం కూడా తెలుసు. భారత భాగవతాలు మామూలుగా వచనాలుగా చదువుతాం తెలుసు, కానీ నీకు అన్ని శ్లోక రూపేణా వచ్చు. అంటే నువ్వు కింద జన్మలో నువ్వు పీజీ కూడా అయిపోయి పిహెచ్డిలోకి వచ్చి ఉంటావు. ఈ జన్మలో పిహెచ్డి నుంచి స్టార్ట్ చేస్తావు, అంతే కదా? ఉండొచ్చు అండి. మనం శ్రీరంగం గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదమ్మా. ఈరోజు శ్రీరంగనాథుడి గురించి ఇంకా ఎంత మంచి మంచి విశేషాలు చెప్తావా అని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా చెప్తా ఆంటీ. శ్రీరంగనాథుడి గురించి ఎక్కువ చెప్పొచ్చు, కానీ ఈ ఎపిసోడ్లో కొన్ని చెప్తా. మళ్ళీ ఆ స్వామి దయలో ఇంకొక వీడియోలో ఇంకా చెప్తా తప్పకుండా. ఇప్పుడు శ్రీరంగంలో ఏంటి ఫేమస్ అంటే పెరుమాలే ఫేమస్ అని చెప్పేసాము. శ్రీరంగంకి రంగనాథ స్వామి హీరో అని చెప్పొచ్చు. అందరి నోట్ల నుంచి ఏమొస్తుంది? రంగా రంగా అనే వస్తుంది. వాళ్ళ ఇంటి పిల్లల్ని పిలవాలంటే కూడా రంగా అని మర్చిపోయి ఆ పేరే వస్తుంది. మేము చిన్నపిల్లలకి పాట పాడేటప్పుడు లాలి పాటలు శ్రీరంగ రంగ రంగా చూడండి, ఎక్కువ మా పసిపిల్లల్ని పట్టుకున్నప్పుడు ఆ పాటలే పాడేవాళ్ళు. మీరు ఎక్కడ ఉంటే ఆ రంగనాథ స్వామి మీ దగ్గరకే ఉంటారు. అలా కరెక్ట్. ఈ విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తెలుగు వాళ్ళం కూడా మేము కూడా రంగనాథుడి గురించే పాడతాం. పసిపిల్లప్పుడు కేవలం శ్రీరంగ రంగే పాడతాం. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఆ రంగనాథ స్వామి గుడిలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటది కదా. మన రంగనాథ స్వామికి ఏంటంటే వాళ్ళని నట ఫేమస్. నట ఇప్పుడు గర్భగృహం నుంచి గర్భగుడి నుంచి బయటకు వస్తారా? బయటకు వచ్చేటప్పుడు మనకి ఊరేంపుకి వస్తారు కదా. ఊరేగింపుకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఉత్సవమూర్తి బయటకు వస్తారు. మనం అందరినీ చూడాలని వస్తున్నారు. వచ్చేటప్పుడు ప్రజలందరూ బారులు తీరి నుంచొని ఉంటారు. స్వామి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు వస్తారు అన్ని చూస్తున్నారా. అక్కడ 4 టైప్స్ ఆఫ్ నటలు అక్కడ చాలా ప్రసిద్ధం అని చెప్పాలి. ఏంటంటే సింహగది. ఫస్ట్ సింహగది అంటే ఏంటి? గర్భగుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇప్పుడు సింహం లైన్ అనుకోండి, ఏం చేస్తుంది సింహము? బయట గొగ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలా ఇలా చూసుకునే వస్తుంది, ఎవరు ఉన్నారు ఏంటి అని చూసుకుని. అలా మన రంగనాథ స్వామి కూడా గర్భగుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు అట్లా గంభీరంగా ఇలా ఇలా చూసుకుని వీళ్ళెట్లంటే ఎవరెవరు ఉన్నారు మన కోసం చూసేదానికి అని ఒక సింహం లాగా వస్తారు. రాజు కదా అట్లా. అది దానికి పేరు సింహగది అని చెప్తాము. ఒక ఊరేగింపు అంటే ఊరేగింపు కోసం బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఒక్కొక్క ఫేస్ లో ఒక్కొక్కలాగా నడుచుకుని వస్తారు. అట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు గర్భగుడి నుంచి బయట వచ్చేటప్పుడు ఇది మళ్ళీ కొంచెం బయటకు వస్తున్నారా. ఇప్పుడు మమ్మల్ని భక్తులు అందరూ చూసేశారు. అప్పుడు ఎంత సంతోషంగా ఉంటది వాళ్ళకి. అప్పుడు ఏంటి తెలుసా? రిషభ గది అంటాము.
రిషభం ఎట్లా ఎత్తులు ఎట్లా నడుస్తుంది, గంభీరంగా నడుస్తుంది కదా, అంటే ఒక గర్వం ఉంటది. అట్లా మన అందరినీ చూసిన ఆ సంతోషంలో ఆ రంగనాథ స్వామి ఎత్తుల్లాగా అప్పుడు ఆ నడ వచ్చేటప్పుడు ఒక గంట సౌండ్ కూడా దానికి తగినట్టు అక్కడ ఉంటది. పెరుమ వచ్చేటప్పుడు గంట సౌండ్ కూడా, ఎందుకంటే ఎత్తులకి ఇక్కడ ఒక గంట ఉంటది కదా, సేమ్ అట్లనే రిషభం అంటే వృషభం లాగా వస్తాడు. ఆ సౌండ్ లోనే తెలిసిపోతుంది. ఆ శ్రీరంగంలో ఉన్న భక్తులు అందరూ ఆ నట కోసం ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా, అట్లా గంభీరంగా ఉంటది. ఇది సెకండ్ రిషభ గది. తర్వాత ఏంటంటే గజగది అంటాము. గజగది అంటే ఎలిఫెంట్ ఉంది కదా, ఎలిఫెంట్ ఎలా నడుస్తుంది, నిదానంగా, కరెక్ట్ గా చెప్తున్నారు. ఇప్పుడు గుడిలో మెట్టులు ఉంటది కదా, ఆ మెట్టులు ఎక్కేటప్పుడు మెల్లిగా నిదానంగా ఇలా 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 నడుచుకుని వెళ్తారు ఆ మెట్టులు. అది మనకి గజగది అంటాము. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక ఊరేగింపన్నీ అయిపోయింది, ఇప్పుడు లోపల వెళ్ళాలి కదా. ఆ స్వామికి లోపల వెళ్ళాలనే ఉండదు, ఎప్పుడు బయటనే ఉండాలనే ఉంటది, ఎందుకంటే ఉన్నారు చూడాలి అన్ని ఉంటది. ఇప్పుడు లోపల గర్భగుడికి వెళ్ళాలి. అప్పుడు ఎలా వెళ్తారు తెలుసా, అంటే మనకి ఒక పని ఇష్టం లేదంటే ఎలా చేస్తాం, చాలా మెల్లిగా చేస్తాం కదా. అలానే గర్భగుడి వెళ్ళేటప్పుడు సర్పగది అంటాం. అది సర్పం అంటే స్నేక్, అది మెల్లిగా పోతుంది కదా. ఒక ఏదైనా ఒకటి వస్తుందంటే ఇలా చిన్నగా చేసుకుని ఇట్లా వెళ్తుంది కదా. అలానే గర్భగుడిలో వెళ్ళేటప్పుడు ఈ స్వామి ఎలా వెళ్తారంటే, నేను పోవాలా, నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను, మెల్లిగా వెళ్ళి, అంటే నేను ఇక్కడే ఉండిపోతా ఆ మైండ్ సెట్లోనే ఉంటారు స్వామి అక్కడ. అలా అదే సర్పగది అంటే ఇలా మెల్లిగా వెళ్ళి గర్భగుడిలో చేరుతారంట. ఈ 4 నటలు ఈ శ్రీరంగంలో ఉన్నట్టు ప్రసిద్ధి వేరెక్కడ అంటే శ్రీరంగంలో తెలుసు కాబట్టి చెప్తున్నా. ఈ 4 నటలు చూసే దానికోసము బాగా ప్లేసెస్ నుంచి వస్తారు, ఇది చూడాలి అని వస్తారు. అంత ప్రసిద్ధమైన నట ఈ శ్రీరంగంలోనే ఉంది. నా కోరిక ఏంటంటే అందరూ ఏదేదో ఊర్లో ఉన్నాం కదా, కానీ ఈ ఒక్క వీడియో చూసేసి అందరూ ఆ శ్రీరంగం గుడికి వెళ్ళి ఇవన్నీ మీరు ఇప్పుడు నేను చెప్పేదానికన్నా అక్కడ ఉండి మీరు ఇవన్నీ అనుభవించాలని నా కోరిక. ఏమీ లేదు, రంగనాథ స్వామిని ఒక్కటే మీరు ఒక రిక్వెస్ట్ పెట్టండి, నేను కూడా వచ్చి చూడాలి అని. వెంటనే ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మిమ్మల్ని అక్కడ పిలుస్తారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటే దర్శనం దొరుకుతుంది. సో మీరందరూ శ్రీరంగం వెళ్ళి చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. సందర్భం ఉంటే ఇంకొక వీడియోలో ఇంకా చాలా శ్రీరంగం గురించి చెప్తా. నాకు ఇట్లా ఒక అవకాశం ఇచ్చిన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి మరి శ్రీలక్ష్మి గారికి చాలా 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 ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీరంగం గురించి మనం నేర్చుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు వచ్చేపోయే ఆ శ్రావణ మాసం, దానికోసం అందరూ లలితా పారాయణం చేస్తాం కదా మన ఇంట్లో. అందరూ ఇప్పుడు మన దగ్గర ఉంటే ఒక ఇంట్లో అందరినీ పిలిచి మనం పసుపు అవన్నీ ఇచ్చి లలితా పారాయణం చేస్తాం. ఇప్పుడు మీరు ఒక చోట్ల ఉన్నారు, నేను ఒక చోట్ల ఉన్నా. ఈ వీడియోస్ ద్వారా మనం అందరూ పరిచయం అయిపోయాం కదా. ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి రావాలి కదా, ఎలా వస్తా, ఈ వీడియోతోనే వస్తా కదా. సో మీరు నేను అందరూ ఇక్కడి నుంచి పారాయణం చేస్తాము. నాతో పాటు మీరందరూ పారాయణం చేయండి, మీతో పాటు నేను కూడా పారాయణం చేస్తా. అమ్మవారిని మనం అందరూ ఉన్న చోట నుంచే మనం ప్రే చేసుకుంటాం. మీరు ఈ ప్లాన్కి, లలితా సహస్రనామ పారాయణం ప్లాన్కి మీరందరికీ ఓకే అంటే కమెంట్లో చెప్పండి, అవును చేసుకుంటాము, మేము కూడా మీతో జాయిన్ అయిపోతాము అని చెప్పండి. మనం అది కూడా మొదలు పెడతాం. ఇప్పుడు ఓకే అంటే మీరు లైక్ చేయండి, అవును పారాయణం చేస్తామని. ఒకటే లైక్ మాత్రం సరిపోదు, కమెంట్ కూడా చేయండి. లైక్ కమెంట్ 2 చేస్తే మాకు అర్థం అయిపోతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.